బృంద సభ్యుల సామర్థ్యాలను పెంచడంలో కృత్రిమ మేధకు క్రియేట్ ఇవ్వడంతో పాటు డేటా కేంద్రాల్లోకి ప్రవేశించేందుకు నిధులు సమకూర్చుకోవడానికి వరాకిల్ సిద్ధమైంది. ఇందులో భాగంగా రాబోయే నెలల్లో ఉద్యోగులను తగ్గించడానికి సన్నాహాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. లారీ ఎల్లిసన్ స్థాపించిన ఈ డేటాబేస్ గ్రూప్ పునర్నిర్మాణ వ్యయాల కోసం అదనంగా $500 మిలియన్ కేటాయించినట్లు ఇటీవల త్రైమాసిక ఆదాయ నివేదిక తర్వాత యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కు సమాచారం ఇచ్చింది. దీంతో ఆర్థిక సంవత్సరానికి దాని పునర్నిర్మాణ నిధులు $2.1 బిలియన్ చేరాయి. ఇది మునుపటి సంవత్సరాల కంటే చాలా ఎక్కువ. దీని ప్రకారం చూస్తే వరాకిల్ వేల మంది ఉద్యోగులను తగ్గించొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. భారీ ఏఐ డేటా కేంద్రాలను నిర్మించే ప్రణాళికలపై వరాకిల్ పెట్టుబడిదారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటోంది. దీనికి రుణాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చే త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించకుండా వరాకిల్ పునర్నిర్మాణ ప్రణాళిక పరిధిని $500 మిలియన్ పెంచలేదని ఆర్బీసీ విశ్లేషకుడు రిషి జలూరియా అభిప్రాయపడ్డారు. తరచుగా ఉద్యోగుల తొలగింపునకు కోడ్గా ఉండే పునర్నిర్మాణం ఈ ఆర్థిక సంవత్సరం ముందు కంటే విస్తృతంగా ఉండొచ్చని వరాకిల్ సంకేతాలిచ్చినట్లు ఆయన తెలిపారు. గతేడాది ఆగస్టు సెప్టెంబర్ మధ్య వరాకిల్ అమెరికా, కెనడా, భారత్ల్లో 3,000 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. సేల్స్, మార్కెటింగ్లో మధ్యస్థాయి ఉద్యోగులను తొలగించిందని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు తెలిపాయి. తాజా లేఆఫ్లు ఏ విభాగంలో ఉండనున్నాయి, ఎంతమందిని తొలగించే అవకాశం ఉంది తదితర వివరాలు తెలియాల్సి ఉంది. వేల మంది ఉద్యోగులను తొలగించడానికి వరాకిల్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని బ్లూంబెర్గ్ వెల్లడించింది. వరాకిల్ దీనిపై స్పందించలేదు.